నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు పెనుభారంగా మారుతున్న వేళ ఎలింకెమ్ సంస్థ అతి తక్కువ ధరలకు ప్రీమియం ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసింది. ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, కిచెన్ క్లీనర్, టైల్ క్లీనర్, గ్రానైట్ క్లీనర్ ఇలా ఇంటికి సంబంధించిన ఉత్పత్తులను క్వాలిటీతో తక్కువ ధరకే అందిస్తున్నామని తెలుపుతున్న ఆ సంస్థ చైర్మన్ పివి కృష్ణతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకులు ముఖ్యంగా మనకు ఆ ఇంట్లోకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా పెద్ద మొత్తంలో వాటికి వెచ్చించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటిని కూడా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా మన ఇంట్లో వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తక్కువ ధరకు తీసుకురావాల్సినటువంటి ఆలోచనతోని ఎలిమ్ కెమికల్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎలిమ్ కెమికల్స్కి సంబంధించినటువంటి చైర్మన్ పివి కృష్ణ మనతో పాటు ఉన్నారు. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఏ రేంజ్లో లాంచ్ అయినాయి, అలాగే ఎలిమ్ ప్రొడక్ట్సే ఎందుకు యూజ్ చేయాలనేటువంటి దాని గురించి కూడా ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. నమస్తే. ముఖ్యంగా మార్కెట్లో చాలా గట్టి పోటీ ఉన్నటువంటి ఈ సందర్భంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సిచ్యువేషన్ చాలా టఫ్గా కూడా ఉంది. సో మీరు ఈ ఎలిమ్ ప్రొడక్ట్స్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, ప్రజలు వాటిని ఎందుకు యూజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కూడా చాలామంది, రీజన్ ఏంటి? అంటే ప్రతిదానికి ఇప్పుడు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నది. ఒక స్ట్రెంత్ అంటే మార్కెట్లో 1 లీటర్ పర్చేజ్ చేసాం అనుకోండి, మన 1/2 లీటర్ పర్చేజ్ చేస్తే సరిపోద్ది. ఎప్పుడైతే మీకు ఫ్రాగ్రెన్స్ కానీ ప్రతి రా మెటీరియల్ కానీ మన దగ్గర తయారవుతుంది. అందులో మీ ప్లాంట్ బేస్డ్ ఆయిల్ తోటి, సర్ఫెక్టెన్స్ తోటి, డిస్ఇన్ఫెక్టెన్స్ తోటి, ఇవన్నీ కూడా మన ఎకో ఫ్రెండ్లీ టైప్, పెట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ. అంటే హైజీన్ కావాలి. ఈ రోజుల్లో ఎక్కువగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన హైజీన్ మెయిన్ ఇంపార్టెంట్. అది తెలియకుండా మన చాలామంది వాడుతున్నామని అనుకుంటారు. కానీ ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లోర్, ఒక కిచెన్, ఒక వాష్రూమ్, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉన్న రోజుని ఆటోమేటిక్గా వైరస్లు కానీ బ్యాక్టీరియా మనకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలోనూ రకరకాల వైరస్లు, బ్యాక్టీరియా మనకు తెలియకుండా చాలా ఎంటర్ అవుతున్నాయి. అలాగే మేము కరోనా టైంలో కూడా చాలా హ్యాండ్ శానిటైజర్ కానీ, బెడ్ వాష్ కానీ, నెక్స్ట్ ఏమో డిస్ఇన్ఫెక్ట్ కానీ, సోడియం హైపోక్లోరైడ్ కానీ, ప్రభుత్వానికి మున్సిపాలిటీలు కానీ, ఆయిల్ డిపార్ట్మెంట్లు కానీ మొత్తం అందరికి బాగా సప్లై చేస్తాం. ఎలాగైనా సరే ఇది మార్కెట్లో ఇది ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఒక మంచి ప్రోడక్ట్ వెళ్ళాలి, అందరికి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా శాంపిల్స్ అన్నీ ఓకే అని ఒక మంచి టెక్నాలజీతో బయటికి వస్తున్నామని మేము లాంచ్ చేయడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎలైమ్ సంబంధించినటువంటి మీ కంపెనీ ప్రొడక్ట్స్ వాటికి పోటీ పడనున్నాయా వాటితో? ఎందుకంటే మా దగ్గర ఇంచుమించు 5-6 సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే మన హోమ్ కేర్ అనేది ఒక సెగ్మెంట్ అండి. యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే మన ఫార్మా ఇండస్ట్రీస్ రా మెటీరియల్స్, ఆక్వాకల్చర్ రా మెటీరియల్స్, ఆక్వాకల్చర్ ప్రొబయోటిక్, మినరల్స్, అలాగా 5-6 సెగ్మెంట్స్ మా దగ్గర లభిస్తున్నాయి. కాబట్టి మన దగ్గర రా మెటీరియల్ ఎప్పుడైతే ఇస్తున్నామో ప్రజల్లో కూడా ఇంకా మనం ఒక స్మాల్ ప్యాకింగ్ ఇచ్చిన తర్వాత ఒక విజన్ ఎలిమ్ ఉండాలి, ఇది ఒక నాణ్యకరమైన అందించాలి ప్రజలనే ఉద్దేశంతో బయట ఎంత టఫ్ ఉన్నా కూడా అది మేము పట్టించుకోకుండా బయట కంపేర్ చేసుకుంటలేదు. బయట మార్కెట్ తోటి మాకు కంపేర్ లేదు, మా క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. అందుకని మేము రిలీజ్ చేయడం జరిగింది. అంటే చాలా రంగాలు ఉన్నాయి, వ్యాపారంలో చాలా రంగాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ రంగంలోకి రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు అసలు? నేను యాక్చువల్గా 1990లోనే మా ఫాదర్ అయ్యాంలోనే మా ఫాదర్ చేసేవారు. జనరల్గా ఫాదర్ చేసేవారు. అక్కడి నుంచి మా ఫాదర్ అనివార్య కారణం వల్ల బిజినెస్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నా చిన్న వయసులోనే ఒక బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్దామని ఒక్కొక్క సెగ్మెంట్ అండి. ఇప్పుడు డైరీ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, యాసిడ్స్, సాల్వెంట్స్ సప్లై చేసేవాడు ఆంధ్రాలో ఉండి. ఆంధ్రాలో ఏంటంటే మా ఊర్లో అయితే ఒక 5-10 కస్టమర్స్ ఉండేవారు. ఇంకా హైదరాబాద్ వస్తే మహా సిటీ, మహానగరం కాబట్టి ఇదేంటంటే మెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇక్కడ ఏదైనా చేయొచ్చు, ఒక డెవలప్ అవ్వచ్చు అన్న దృక్పథంతో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. రైట్. ఇప్పుడు ఎలీమ్లో ఎలాంటి రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే వాటి ప్రైస్ రేంజ్ ఎలా ఉండబోతుంది? మ్యాక్సిమం మార్కెట్ ఎంఎన్సీ కంపెనీ కన్నా కొంచెం తక్కువ రేంజ్లోనే సప్లై చేస్తామండి. ఇదేంటంటే నాలో కూడా సేవా కార్యక్రమాలు మంత్రి గారి ఆశ్రమంగా రెగ్యులర్గా నేనే
సప్లై చేస్తాను. అలాగే కల్వరి టెంపుల్కి ఇస్తాను. చాలామంది ఎక్కడైతే ఫ్రీ ఆప్షన్ ఉన్నదో అక్కడ సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తాం జరుగుతుందండి. అలాగే ఉన్న నాలెడ్జ్ని 10 మందికి పంచి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే అదొక థ్రిల్ కానీ ఆనందం కానీ ఉంటుందని నా ఆలోచన. రైట్. సో అతి తక్కువ ఖర్చుతోని అలాగే బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మార్కెటింగ్ ఏదైతే ఉందో బయట ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలకు కూడా పోటీగా బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఎలింకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైర్మన్ పివి కృష్ణ గారు మాట్లాడుతూ ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా క్లీన్గా ఉంటేనే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు, వాళ్ళు ఆ రోగాల నుంచి కూడా బయటపడతారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వేణుతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.